తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాభవన్లోకి గృహప్రవేశం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంతకుముందు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భట్టి దంపతులు. గృహప్రవేశం తర్వాత సచివాలయానికి వెళ్లి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం సబ్సిడీ నిధులు విడుదల చేశారు. ఆర్టీసీకి 374 కోట్లు నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు ఆయన. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండో సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల నిధుల విడుదలపై మరో సంతకం కూడా చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం 75 కోట్ల వివిధ శాఖలకు మంజూరుకు సిఫార్సు చేసిన పలు ఫైళ్లపై సైన్ చేశారు డిప్యూటీ సీఎం.